హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cracksea ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి UNIT-4 ద ఫన్ దే హ్యాడ్ అనే లెసన్ వెనకాల ఉండే గ్రామర్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము. UNIT-4 ఏ రీడింగ్ ద ఫన్ దే హ్యాడ్, బి రీడింగ్ ప్రిటెన్ ప్రిటెక్స్ట్ అండ్ సి రీడింగ్ ద కంప్యూటర్ గేమ్. ఫస్ట్ ఏ రీడింగ్లో ఉండే గ్లాజరీ, నెక్స్ట్ వొకాబులరీ అండ్ గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాము. దీంట్లో గ్లాజరీ వచ్చేసి ఫస్ట్ దాంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ లెసన్ ఈజ్ రిటన్ బై ఐజాక్ ఆసిమోవ్. About the author, Isaac Asimov was an American author best known for his science fiction. He was a professor of biochemistry at Boston University. He is considered the master of science fiction. Most of his works explained scientific concepts in a historical way. He worked as the president of AHA, American Humanist Association. He earned a credit on Star Trek, a movie on science fiction. His famous works are the Foundation series, the Robo series, the గెలాక్టిక్ ఎంపైర్ సిరీస్. ఓకే, ఇది ఆథర్ గురించి. నెక్స్ట్ గ్లాజరీ వచ్చేసి ఫస్ట్ వన్ క్రింక్లీ. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. దీని మీనింగ్ విత్ మెనీ ఫోల్డ్స్ ఆర్ లైన్స్. ఓకే, చాలా లైన్స్తో మొత్తం ఫోల్డ్ అయిపోయి ముడతలు పడిపోయి వంకరగా ఉండేదాన్ని క్రింక్లీ అంటారు. నెక్స్ట్ ఆఫుల్లీ. ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్. వెరీ బ్యాడ్లీ, అన్ప్లెజెంట్లీ. ఓకే, అన్ప్లెజెంట్గా ఉంటే ఆఫుల్లీ అనే వర్డ్ కూడా యూస్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మిలియన్. ఇట్ ఈస్ ఎ నౌన్. 10 lakhs. టెలిబుక్స్. ఇట్ ఈస్ ఎ నౌన్. బుక్స్ సీన్ ఆర్ రీడ్ ఆన్ ఏ టెలివిజన్ ఆర్ కంప్యూటర్ స్క్రీన్. టీవీలో కానీ కంప్యూటర్ స్క్రీన్ పైన కానీ చదివే బుక్స్ని టెలిబుక్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ యాటిక్. ఇట్ ఈస్ నౌన్. ఏ స్పేస్ జస్ట్ బిలో ద రూఫ్ యూజ్డ్ యాజ్ ఏ స్టోర్ రూమ్. ఓకే, అటక. తెలుగులో దీన్ని అటక అంటారు. ఓకే, రూఫ్ కంటే ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ స్టోర్ రూమ్. ఓకే, రూఫ్ కంటే కొంచెం కిందిగా ఉంటుంది, దానికి స్టోర్ రూమ్గా యూజ్ చేస్తాము, దాన్నే యాటిక్ అంటారు. నెక్స్ట్ స్కార్న్ఫుల్. ఇట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. కాంటెంప్టియస్ అండ్ థింక్ సంథింగ్ ఈజ్ వర్త్లెస్. ఓకే, యూజ్లెస్ అంటే యూజ్ అవని దాన్ని, వర్త్లెస్ విలువ లేని దాన్ని స్కార్న్ఫుల్ అంటారు. నెక్స్ట్ స్లాట్. ఇట్ ఈస్ ఎ నౌన్. ఏ గివెన్ స్పేస్, టైమ్ ఆర్ పొజిషన్. ఓకే, ఏదైనా ఒక ఇంటర్వ్యూకి కానీ దేనికైనా స్లాట్ బుక్ చేశారు అంటారు, అంటే ఒక పర్టికులర్ టైం అనేది దానికి అడ్జస్ట్ చేయడం. ఓకే, నెక్స్ట్ ప్యాటెడ్. ఇట్ ఈస్ ఎ వర్బ్. హిట్ రిపీటెడ్లీ, తట్టడము. నెక్స్ట్ డిసప్పాయింటెడ్. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. అప్సెట్. గీడ్. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. అడ్జస్టెడ్ టు ఏ పర్టికులర్ స్టాండర్డ్ ఆర్ లెవెల్. నెక్స్ట్ లాఫ్టీలీ. ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్ ఇన్ ఏ సుపీరియర్ వే. ఓకే, సుపీరియర్ వేలో ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని లాఫ్టీలీ అని కూడా అంటారు. నెక్స్ట్ రెగ్యులర్ టీచర్. ఇట్ ఈస్ ఎ నౌన్ ఫ్రేజ్. ఏ మెకానికల్ టీచర్. ఓకే, మనకు లెసన్ వైజ్గా రెగ్యులర్ టీచర్ అంటే ఇక్కడ మెకానికల్ టీచర్. నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి? నౌన్ ఉండాలి, దాంట్లో అడ్జెక్టివ్ కూడా ఉండాలి. ఓకే, దాన్ని నౌన్ ఫ్రేజ్ అంటారు. నెక్స్ట్ బెచ్చా. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. ఈఎక్స్పి అంటే ఎక్స్ప్రెషన్. ఓకే, మనకు డిక్షనరీలో ఎక్స్క్లమేషన్స్ కానీ లేదా ఎక్స్ప్రెషన్స్ కానీ వాటికి సంబంధించిన వర్డ్స్ ఉంటే ఈఎక్స్పి అని మెన్షన్ చేస్తారు. దీని మీనింగ్ ఏంటి? ఐఎమ్ షూర్. నెక్స్ట్ డిస్ప్యూట్. ఇట్ ఈస్ ఎ వర్బ్. డిసగ్రీ. ఓకే, డిస్ప్యూట్ అన్న డిసగ్రీ అన్న సేమ్. నెక్స్ట్ స్క్రీమ్డ్. ఇట్ ఈస్ ఎ వర్బ్. గేవ్ ఎ లౌడ్ క్రై. ఓకే, గట్టిగా ఏడవడాన్ని స్క్రీమ్డ్ అంటారు. ప్రాబబ్లీ. ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్. లైక్లీ టు హ్యాపెన్. బహుశా అంటారు కదా, ప్రాబబ్లీ, దాన్ని ప్రాబబ్లీ అంటారు. నెక్స్ట్ నాన్ చాలెంట్లీ. ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్. నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్. ఓకే, అయిష్టంగా ఉండడము, దాన్ని నాన్ చాలెంట్లీ అంటారు. నెక్స్ట్ బినీత్. బిలో. మెకానికల్. కనెక్టెడ్ విత్ మెషిన్స్ ఆపరేటెడ్ బై పవర్. ఇది గ్లాజరీ. నెక్స్ట్ వొకాబులరీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. మనకి ఇక్కడ వర్డ్స్ ఏంటి? ఫస్ట్ వన్ స్లాట్స్. నెక్స్ట్ లాఫ్టీలీ, డిస్ప్యూట్, స్క్రీమ్డ్, స్కార్న్ఫుల్. ఓకే, వీటి మీనింగ్స్ అన్నీ ఇంతకుముందు చూసాం కదా. ఫస్ట్ స్లాట్స్. ఓకే, స్లాట్ అంటే ఏంటి? ఏదైనా ఒక పర్టికులర్ టైం అనేది వాళ్ళకి అలాట్ చేయడము. నెక్స్ట్ లాఫ్టీలీ అని అంటే లాఫ్టీలీ మీన్స్ ఇన్ ఏ సుపీరియర్ వే. నెక్స్ట్ డిస్ప్యూటెడ్, డిసగ్రీ. నెక్స్ట్ వన్ స్క్రీమ్డ్ అంటే గేవ్ ఎ లౌడ్ క్రై. అండ్ నెక్స్ట్ స్కార్న్ఫుల్ అంటే ఏదైనా వర్త్లెస్ థింగ్ని స్కార్న్ఫుల్ అని కూడా అంటారు. ఇంట్లో ఫస్ట్ సెంటెన్స్ చూద్దాము. వి లుక్ డాష్ వెన్ వి సీ సంథింగ్ యూజ్లెస్. ఓకే, యూజ్లెస్ అని ఇచ్చారు కాబట్టి స్కార్న్ఫుల్. ఫస్ట్ వన్ ఏంటి? స్కార్న్ఫుల్. నెక్స్ట్ యువర్ వర్క్ బుక్ డస్ నాట్ హ్యావ్ డాష్ ఫర్ రైటింగ్. స్లాట్స్. ఓకే, యువర్ వర్క్ బుక్ డస్ నాట్ హ్యావ్ స్లాట్స్ ఫర్ రైటింగ్. నెక్స్ట్ వై డూ యూ ఆల్వేస్ డాష్ యువర్ యంగర్ బ్రదర్స్ స్టేట్మెంట్స్. వై డూ యూ ఆల్వేస్ డిస్ప్యూట్ అంటే డిసగ్రీ. నెక్స్ట్ ద కమాండర్ ఆర్డర్ డాష్ టు ద సోల్జర్స్ ఓపెన్ ఫైర్ లాఫ్టీలీ అంటే ఇన్ ఏ సుపీరియర్ వేలో సోల్జర్స్కి కమాండర్ ఆర్డర్ చేశాడు ఓపెన్ ఫైర్ అని. నెక్స్ట్ ఆల్ ద బాయ్స్ డాష్ వెన్ దే సా ఏ స్నేక్ ఇన్ దేర్ క్లాస్ రూమ్. స్క్రీమ్డ్ అంటే గట్టిగా ఏడవడం. ఓకే, నెక్స్ట్
సెకండ్ బిట్ పిక్ అవుట్ ద ఆపోజిట్స్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ ఆంటోనిమ్స్ ఏంటో రాసి వాటికి సంబంధించిన సెంటెన్స్ కూడా రాయాలి. ఫస్ట్ వన్ సీరియస్. సీరియస్ అంటే దాని ఆపోజిట్ ఫన్నీ, FUNNY ఫన్నీ. దీనికి సంబంధించిన సెంటెన్స్ మీరు రాసుకోండి. నెక్స్ట్ స్కేర్స్. స్కేర్స్ అంటే కొరతగా ఉండడం, తక్కువగా ఉండడం. దానికి ఆపోజిట్ ప్లెంటీ, స్కేర్సీలీ ప్లెంటీ అంటారు కదా. నెక్స్ట్ ఐడల్ అంటే ఏ పని చేయకుండా మొద్దుగా ఉండడం, దానికి ఆపోజిట్ బిజీ, ఐడల్ బిజీ. నెక్స్ట్ అగ్రీ, డిసగ్రీ ఆర్ డిస్ప్యూట్. నెక్స్ట్ వన్ క్రియేట్ బ్లాంక్ అవుట్, దీని ఆపోజిట్ వర్డ్ బ్లాంక్ అవుట్, BLANKOUT. నెక్స్ట్ నోయింగ్లీ, అన్నోయింగ్లీ అని రాయొచ్చు, లేదా ఈ లెసన్లో మనకు వచ్చిన కొత్త వర్డ్ ఏంటి నాన్చెలాంట్లీ, NONCHALANTLY. ఓకే, ఇది కూడా అన్నోయింగ్లీ, ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ గురించి మనకి తెలియకపోవడం, దానికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోతే దాన్ని నాన్చెలాంట్లీ అంటారు. నోయింగ్లీకి ఆపోజిట్ వర్డ్ అన్నోయింగ్లీ లేదా నాన్చెలాంట్లీ. సీరియస్, ఫన్నీ, స్కేర్స్, ప్లెంటీ, ఐడిల్, బిజీ, అగ్రీ, డిసగ్రీ ఆర్ డిస్ప్యూట్, క్రియేట్ బ్లాంక్ అవుట్. ఓకే, నోయింగ్లీ, నాన్చెలాంట్లీ, ఇవి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ లుక్ ఎట్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకన్ ఫ్రమ్ ద టెక్స్ట్. హీ వాజ్ ఏ రౌండ్ లిటిల్ మ్యాన్ విత్ ఏ రెడ్ ఫేస్. ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంటి రౌండ్ లిటిల్ మ్యాన్. రౌండ్ అనేది షేప్, లిటిల్ అనేది సైజ్, మ్యాన్ అనేది నౌన్. ఓకే, ఇవేంటి అడ్జెక్టివ్స్. యాజ్ యూ కెన్ సీ దెర్ ఆర్ 2 అడ్జెక్టివ్స్. ఏంటి రౌండ్, లిటిల్ అనేవి అడ్జెక్టివ్స్ దట్ ప్రిసీడ్ ద నౌన్ మ్యాన్. ఇక్కడ మ్యాన్, నౌన్, ఇవి 2 అడ్జెక్టివ్స్. ద అడ్జెక్టివ్స్ రౌండ్ అండ్ లిటిల్ అపియర్ ఇన్ ఏ సర్టెన్ ఆర్డర్. ద అడ్జెక్టివ్ లిటిల్ రిఫర్స్ టు ద సైజ్ అండ్ రౌండ్ ఇండికేట్స్ ద షేప్. ఫస్ట్ సైజ్ ఇచ్చారు, నెక్స్ట్ షేప్ ఇచ్చారు. మనం ఇంతకుముందు 7th క్లాస్లో ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అని నేర్చుకున్నాము. అది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా అదే ఇచ్చారు, ఫస్ట్ సైజ్, నెక్స్ట్ షేప్. థింక్ ఆఫ్ 2 అడ్జెక్టివ్స్ ఆఫ్ సైజ్ అండ్ షేప్ ఫర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ పుట్ దెమ్ బిఫోర్ ద నౌన్స్. ఇక్కడ నౌన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమేంటి నౌన్స్, టేబుల్, పెన్సిల్, రూమ్, చపాతి, క్యాట్, ఇవి నౌన్స్. వాటి ముందు వాటికి సంబంధించిన సైజ్ ఒకటి రాయాలి, అడ్జెక్టివ్స్. నెక్స్ట్ షేప్. ఓకే, టేబుల్కి సంబంధించి ఏమని రాయొచ్చు, టేబుల్ లాంగ్ అంటే సైజ్. ఓకే, నెక్స్ట్ షేప్ ఏం రావాలి, రెక్టాంగులర్ లేదా స్క్వేర్. లాంగ్ రెక్టాంగులర్ టేబుల్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ పెన్సిల్. పెన్సిల్ అంటే షార్ట్ సిలిండ్రికల్ పెన్సిల్, షార్ట్ సైజ్, సిలిండ్రికల్ షేప్, సిలిండ్రికల్ పెన్సిల్. నెక్స్ట్ రూమ్, హ్యూజ్ అంటే పెద్ద, క్యూబాయిడల్ రూమ్, క్యూబాయిడల్. నెక్స్ట్ చపాతి, బిగ్ సర్క్యులర్ చపాతి. అండ్ నెక్స్ట్ క్యాట్, షార్ట్ రౌండ్ క్యాట్. ఓకే, ఫస్ట్ సైజ్, నెక్స్ట్ షేప్. అండ్ నెక్స్ట్ గ్రామర్ బిట్స్. రీడ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. హీ యాడెడ్ లాఫ్టీలీ ప్రొనౌన్సింగ్ ద వర్డ్ కేర్ఫుల్లీ సెంచరీస్ ఎగో. ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ ఏంటి, లాఫ్టీలీ అండ్ కేర్ఫుల్లీ. ఇన్ దిస్ సెంటెన్స్ ద వర్డ్స్ కేర్ఫుల్లీ అండ్ లాఫ్టీలీ ఆర్ adverbs of manner because they tell us how the action is done. Loftily and carefully are the adverbs. ఓకే, దాంట్లో మళ్ళీ టైప్ ఏంటి, adverbs of manner. ఓకే, యాక్షన్ ఏ విధంగా జరిగింది అనేసి తెలియజేసేవే adverb. Pick out some more verbs and adverbs that go with them from the story or elsewhere. Use them in your own sentence. మన లెసన్లో నుండి కొన్ని గ్యాదర్ చేసి ఇక్కడ రాయమన్నారు. నెక్స్ట్ సెకండ్ బిట్. Now look at the adverbs given in the box and fill in the blanks. ఫస్ట్ వన్ నాన్చెలాంట్లీ, క్విక్లీ, కంప్లీట్లీ, సారోఫుల్లీ, ఆఫుల్లీ, కేర్ఫుల్లీ, డిఫరెంట్లీ. ఇవన్నీ ఏంటి అడ్వర్బ్స్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో మనం ఫిలప్ చేయాలి. ఫస్ట్ వన్ వీ ఆల్ బిహేవ్ డాష్ వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ యాంగ్జైటీ. వీ ఆల్ బిహేవ్ డాష్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఏది సూట్ అవుతుంది, నాన్చెలాంట్లీ, క్విక్లీ, కంప్లీట్లీ, అండ్ నెక్స్ట్ సారోఫుల్లీ, ఆఫుల్లీ, కేర్ఫుల్లీ, డిఫరెంట్లీ. ఓకే, ఫస్ట్ దాంట్లో మనకి నాన్చెలాంట్లీ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ అన్నోయింగ్లీ, దాని మీనింగ్ ఏంటి, అన్నోయింగ్లీ. వి ఆల్ బిహేవ్ నాన్చెలాంట్లీ వెన్ వీ డోంట్ హ్యావ్ అన్ యాంగ్జైటీ. నెక్స్ట్ సెకండ్ వన్ ఐ డాష్ ఫర్గట్ అబౌట్ ఇట్. ఐ డాష్ ఫర్గట్ అబౌట్ ఇట్. ఐ కంప్లీట్లీ ఫర్గట్. ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఐ కంప్లీట్లీ ఫర్గట్ అబౌట్ ఇట్. నెక్స్ట్
The report must be read dash only, then the action will be taken. The report must be read carefully. Next, the teacher shook her head dash when her student lied to her. The teacher shook her head sorrowfully when her student lied to her. Next, the two teams played awfully. The two teams played awfully. First one nonchalantly, second one completely, third one carefully, fourth one sorrowfully, fifth one awfully. ఇవన్నీ adverbs. And next, read the following sentences and notice the underlined part in each sentence. They turned the pages, which were yellow and crinkly. It was awfully funny to read words that stood still instead of moving the way. ఓకే, దీంట్లో అండర్లైన్ సెంటెన్స్ ఏంటి? విచ్ వర్ ఎల్లో అండ్ క్రింక్లీ అండ్ దట్ స్టూడ్ స్టిల్ ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ద వే. ఓకే, ఆ సెంటెన్స్ ఏంటో చూద్దాము. దే వర్ సపోర్టెడ్ టు ఆన్ ఏ స్క్రీన్. ఓకే, ఇది ఇంకా ఉంది. సెకండ్ సెంటెన్స్ చూడండి. ఇట్ వాజ్ awfully funny to read words that stood still instead of moving the way they were supposed to on a screen. Okay, what according to you is the function of the underlined clause? Which part in the sentence does it modify? The underlined parts in the sentence are relative clauses. దీంట్లో మనకి రిలేటివ్ క్లాస్ గురించి చెప్పడం జరిగింది. రిలేటివ్ క్లాస్నే అడ్జెక్టివ్ క్లాస్ అని కూడా అంటారు. ఏ రిలేటివ్ క్లాస్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్ ఐడెంటిఫైస్ ఎ పర్సన్, ప్లేస్, టైమ్ ఆర్ థింగ్. మెయిన్ క్లాస్ ఉంటుంది కదా, ఆ క్లాస్కి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అందించేదే రిలేటివ్ క్లాస్. ఇట్ నార్మల్లీ బిగిన్స్ విత్ రిలేటివ్ ప్రనౌన్ సచ్ యాజ్ హూ, వేర్, వెన్, వాట్, విచ్ ఆర్ దట్. ఇట్ ఫంక్షన్స్ లైక్ అన్ అడ్జెక్టివ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ అడ్జెక్టివ్ క్లాస్. ఓకే, రిలేటివ్ క్లాస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? రిలేటివ్ క్లాస్ ఎప్పుడైనా కూడా రిలేటివ్ ప్రనౌన్తో స్టార్ట్ అవుతుంది. ఆ రిలేటివ్ ప్రనౌన్స్ ఏంటి? హూ, వర్, వెన్, వాట్, విచ్, దట్. ఓకే, ఈ వర్డ్స్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ ఏదైనా కూడా రిలేటివ్ క్లాస్ లేదా అడ్జెక్టివ్ క్లాస్. ఓకే, నౌ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అండర్లైన్ ద రిలేటివ్ క్లాస్. ఫస్ట్ వన్, ద part Maggie hated most was the slot where she had to put homework and test papers. రిలేటివ్ క్లాస్ అండర్లైన్ చేయమన్నారు. రిలేటివ్ క్లాస్ దేంతో స్టార్ట్ అవుతుంది? రిలేటివ్ ప్రనౌన్తో స్టార్ట్ అవుతుంది. ఆ రిలేటివ్ ప్రనౌన్స్ ఏంటి? హూ, వర్, వెన్, వాట్, విచ్, దట్. ఓకే, దీంట్లో మనకి వేర్ వచ్చింది. ఇక్కడ వేర్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు. ఓకే, వేర్ షీ హ్యాడ్ టు పుట్ హోంవర్క్ అండ్ టెస్ట్ పేపర్స్. ఇదంతా రిలేటివ్ క్లాస్ లేదా అడ్జెక్టివ్ క్లాస్. అండ్ నెక్స్ట్, దిస్ ఈస్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ దట్ దే హ్యాడ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. ఇక్కడ దట్తో స్టార్ట్ అయిన క్లాస్ నుండి లెటర్ నుండి ఈ సెంటెన్స్ అంతా రిలేటివ్ క్లాస్. ఓకే, దట్ అనే వర్డ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి ఇదంతా రిలేటివ్ క్లాస్. అండ్ నెక్స్ట్, మై మదర్ సేస్ ఏ టీచర్ హ్యాస్ టు బి అడ్జస్టెడ్ టు fit the mind of each boy and girl it teaches and that each kid has to be taught differently. ఇది రిలేటివ్ క్లాస్. అండ్ నెక్స్ట్, కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ వేర్, హూ, విచ్, దట్. ఓకే, రిలేటివ్ ప్రనౌన్స్ యూజ్ చేసి ఇక్కడ ఇచ్చిన రెండు సెంటెన్స్లని కంబైన్ చేయమని ఒకటే సెంటెన్స్ లాగా ఫామ్ చేయాలి. ఫస్ట్ వన్, మహి ఆల్వేస్ టెల్స్ ఫన్నీ స్టోరీస్, వి ఆల్ లైక్ దెమ్. ఓకే, ఏమని రాయొచ్చు దీన్ని? మహి ఆల్వేస్ టెల్స్ ఫన్నీ స్టోరీస్ విచ్ వీ లైక్ దెమ్. ఇక్కడ స్టోరీస్ కాబట్టి స్టోరీస్కి ఏమొస్తుంది? విచ్ అనేది వస్తుంది. ఓకే, మహి ఆల్వేస్ టెల్స్ ఫన్నీ స్టోరీస్ విచ్ వీ ఆల్ లైక్ దెమ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, డాలీ ఏట్ ఆల్ ద బిస్కెట్స్, ఐ బాట్ దెమ్ ఫర్ చందు. ఓకే, ఇక్కడ బిస్కెట్స్ కూడా ఏమొస్తుంది? హూ అని వస్తుందా, వేరా, లేదా విచ్, దట్. విచ్ అనే యూజ్ చేస్తారు. అదొక థింగ్ కాబట్టి. అదే పర్సన్స్ అయితే హూ వస్తుంది, ప్లేస్ అయితే వెన్ వస్తుంది. ఓకే, ప్లేస్ అప్పుడప్పుడు టైం అయితే వెన్ వస్తుంది, ప్లేస్ అయితే వేర్ వస్తుంది, ఏదైనా థింగ్ అయితే విచ్ వస్తుంది. ఓకే, డాలీ ఏట్ ఆల్ ద బిస్కెట్స్ విచ్ ఐ బాట్ దెమ్ ఫర్ చందు. దీనికి కూడా సేమ్, డాలీ ఏట్ ఆల్ ద బిస్కెట్స్ విచ్, మిగిలిన సెంటెన్స్ సేమ్, ఐ బాట్ దెమ్ ఫర్ చందు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, అన్ ఓల్డ్ మ్యాన్ విజిటెడ్ అస్ లాస్ట్ నైట్, హీ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. అన్ ఓల్డ్ మ్యాన్ విజిటెడ్ అస్ లాస్ట్ నైట్, హూ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. లేదా అన్ ఓల్డ్ మ్యాన్ హూ విజిటెడ్ అస్ లాస్ట్ నైట్ వాజ్ మై గ్రాండ్ ఫాదర్. ఇక్కడ రాస్తా, అండ్ పర్సన్ కాబట్టి హూ యూజ్ చేయాలి. అన్ ఓల్డ్ మ్యాన్ హూ visited
visited us last night is my grandfather. Okay, next we should remember the place we often use to meet. We should remember the place where we often use to meet. ఇది ప్లేస్ కాబట్టి వేర్. ఓకే, ఎక్కడైతే వీ షుడ్ రిమెంబర్ ద ప్లేస్ వీ ఆఫెన్, ఎక్కడైతే కలుసుకుంటామో ఆ ప్లేస్ని, ఎప్పుడు ఆఫెన్గా కలిసే ప్లేస్ని గుర్తుంచుకుంటారు. వీ షుడ్ రిమెంబర్ ద ప్లేస్ వేర్, ఇక్కడ వేర్ యూస్ చేయాలి, వేర్ వీ ఆఫెన్ యూజ్ టు మీట్. నెక్స్ట్ దివిజ గేవ్ మీ ఏ కెమెరా, ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. ఓకే, దివిజ గేవ్ మీ ఏ కెమెరా, కెమెరా అనే థింగ్ కాబట్టి విచ్ యూస్ చేయాలి. దివిజ గేవ్ మీ ఏ కెమెరా విచ్ వాజ్ నాట్ వర్కింగ్. ఓకే, అన్నీ మళ్ళీ ఒకసారి చదువుతాను. ఫస్ట్ వన్ ఆన్సర్, మహి ఆల్వేస్ టెల్స్ ఫన్నీ స్టోరీస్ విచ్ వీ ఆల్ లైక్ దెమ్. నెక్స్ట్ సెకండ్ వన్, డాలీ ఏట్ ఆల్ ద బిస్కెట్స్ విచ్ ఐ బాట్ ఫర్ చందు. థర్డ్ వన్, అన్ ఓల్డ్ మ్యాన్ హూ విజిటెడ్ అస్ లాస్ట్ నైట్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ we should remember the place where we often used to meet. Next one, Divija gave me a camera which was not working. ఓకే, ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి కంబైన్ చేసే సెంటెన్సెస్. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ సూటబుల్ రిలేటివ్ క్లాజెస్. ఓకే, ఇక్కడ రిలేటివ్ క్లాస్ రాయాలి మనము. రిలేటివ్ క్లాస్ దేంతో స్టార్ట్ అవుతుంది? రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వన్, ఐ నో ద బాయ్. ఐ నో ద బాయ్, బాయ్ కాబట్టి ఇక్కడ పర్సన్ కాబట్టి రిలేటివ్ ప్రొనౌన్ ఏమొస్తుంది? హూ. ఐ నో ద బాయ్ who has won the match. Okay, who has won the match. Next second one, I visited the place. Place కాబట్టి which రాయొచ్చు లేదా where రాయొచ్చు. I visited the place which is located in Hyderabad. I visited the place which is located in Hyderabad. Next third one, he told me the time. He told me the time. Time కాబట్టి when యూస్ చేయాలి. When he told me the time when I had to leave. When I had to leave. For he told me the time when I had to leave for. Next one, this is the book. Book కాబట్టి అదొక థింగ్ కాబట్టి which. This is the book which I lost yesterday. This is the book which I lost yesterday. First one, I know the boy who has won the match. Second one, I visited the place which is located in Hyderabad. Next third one, he told me the time when I had to leave for. Fourth one, this is the book which I lost yesterday. Next one, editing. Read the following passage. Every numbered sentence has an error. Identify and edit it. First one, in Siripuram village, it did not rain at 3 years. In Siripuram village, it did not rain at 3 years కాదు, for 3 years. It did not rain for 3 years. Men, women and children look at the sky anxiously. ఇక్కడ అడ్వర్బ్ రావాలి. లుక్ ఎట్ ద స్కై యాంగ్జియస్లీ ఫర్ సైన్స్ ఆఫ్ క్లౌడ్స్. ద పాండ్ వర్ నౌ ఏ వైడ్ స్ట్రెచ్ ఆఫ్ కేక్డ్ ఎర్త్. పాండ్ వర్ కాదు, అది సింగులర్ కాబట్టి వాజ్. ద పాండ్ వాజ్. థర్స్టీ యానిమల్స్ క్రౌడెడ్ అరౌండ్ పడిల్స్ ఆఫ్ డర్టీ వాటర్. ఉమెన్ వెంట్ వెరీ ఫార్ ఆన్ సర్చ్ ఆఫ్ వాటర్. ఉమెన్ వెంట్ వెరీ ఫార్ ఆన్ సర్చ్ కాదు, అక్కడ ఇన్ సర్చ్. Women went very far in search of water. They returned with parts of water balanced over their head and some fodder of the cattle tucked under their arms. Balanced కాదు, balancing. They returned with parts of water balancing over their head. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఎట్ 3 years కాదు, ఫర్ 3 years. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్లో మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ లుక్ ఎట్ ద స్కై యాంగ్జియస్లీ. యాంగ్జియస్లీ వస్తుంది. నెక్స్ట్ పాండ్ దగ్గర వాజ్. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్లో ఉమెన్ వెంట్ ఫార్ ఇన్ సర్చ్, ఐఎన్ ఇన్ సర్చ్. నెక్స్ట్ దే రిటర్న్ విత్ పార్ట్స్ ఆఫ్ వాటర్ బ్యాలెన్సింగ్ ఓవర్ దేర్ హెడ్. ఓకే, ఇవి ఎర్రర్స్. నెక్స్ట్ రైటింగ్, దీంట్లో లెటర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ లిజనింగ్ అండ్ స్టడీ స్కిల్స్, దీంతో ఏ రీడింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బి రీడింగ్, ప్రిటిన్ ప్రిటెక్స్ట్. ఇట్ ఈస్ రిటర్న్ బై లిండా అండ్ నికర్సన్. దీంట్లో గ్లాజరీ. ఫస్ట్ వన్,
జిటర్స్ మీన్స్ మేక్స్ నర్వస్ అంటే జంకడం అంటారు కదా అది. నెక్స్ట్ ఎమిటింగ్, ఇట్ ఈస్ ఏ వర్బ్ సెండింగ్ అవుట్ లైట్. ఓకే, ఉద్గారము. ఎమిటింగ్ అంటే లైట్ రేస్ అనేవి బయటికి పంపించడము. నెక్స్ట్ బ్లూయిష్, ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్, బ్లూ ఇన్ కలర్. నెక్స్ట్ గ్రిన్, స్మైల్ బ్రాడ్లీ, నవ్వడం, దాన్ని గ్రిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఎలివేట్, ఇట్ ఈస్ ఏ వర్బ్ రైజ్ టు హయ్యర్ లెవెల్. నెక్స్ట్ పైల్, ఇట్ ఈస్ ఏ వర్బ్ లే థింగ్స్ వన్ ఆన్ టాప్ ఆఫ్ అనదర్. ఓకే, ఒకదానిపైన ఒకటి థింగ్స్ని లేయర్ లాగా ఉంచడం, దాన్ని పైల్ అంటారు. నెక్స్ట్ ఎక్స్హేల్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ చోర్స్, ఇట్ ఈస్ ఎ నౌన్, రొటీన్ టాస్క్స్, రోజు చేసే పనులను చోర్స్ అంటారు. నెక్స్ట్ అలిబీస్, ఇట్ ఈస్ నౌన్, ఎక్స్క్యూజెస్, క్షమించడం. నెక్స్ట్ టెదర్, ఇట్ ఈస్ ఎ నౌన్, ఏ రోప్ ఫర్ టైయింగ్ యాన్ యానిమల్కి కట్టే తాడుని టెదర్ అంటారు. నెక్స్ట్ గ్రాండియోస్, ప్లాన్డ్ ఆన్ ఏ లార్జ్ స్కేల్, అంటే గ్రాండ్గా చేయడం, దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్ సీ రీడింగ్ ద కంప్యూటర్ గేమ్. దీంట్లో గ్లాజరీ లేదు, డైరెక్ట్ కాంప్రహెన్షన్ అండ్ రైటింగ్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. దీంతో మనకి యూనిట్ 4 కంప్లీట్ అయిపోయింది. దీంట్లో గ్లాజరీ, నెక్స్ట్ వొకాబులరీలో వచ్చేసి కొన్ని వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్, యాంటోనిమ్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ సినానిమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అదొకటి, సైజు షేప్ గురించి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ గ్రామర్ పార్ట్లో రిలేటివ్ క్లాస్ ఏ విధంగా ఉంటుంది, రిలేటివ్ క్లాస్ దేంతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అడ్వర్బ్స్ కూడా ఇచ్చారు, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, అవి ఏ సెంటెన్స్లో ఏ విధంగా యూస్ చేస్తారు. ఓకే, దీంట్లో మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఏంటి, రిలేటివ్ క్లాస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి. రిలేటివ్ క్లాస్ స్టార్ట్స్ విత్ రిలేటివ్ ప్రనౌన్ విచ్ ఆర్ హూ, వేర్, వాట్, వెన్, ఓకే, దట్, ఇవన్నీ రిలేటివ్ ప్రనౌన్స్ అవుతాయి. అవి ఎక్కడైతే స్టార్ట్ అవుతాయి సెంటెన్స్లో అక్కడ నుండి వచ్చే క్లాస్ అంతా రిలేటివ్ క్లాస్. ఓకే, దీంతో యూనిట్ 4 కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఛానల్.